నవరత్న పులిహార తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్న నవరత్నాల దినుసులు, పసుపు, ఉప్పు, నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, బెల్లం, ఎండుమిర్చి, నువ్వులు, మిరియాలు, మెంతులు, జీలకర్ర కలిపి చేసిన పొడి. నవరత్న పులిహార తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో పోపు దినుసులు వేసి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా ఇంగువ, పసుపు కూడా వేసి వేయించాలి. తర్వాత దానిలో మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. తర్వాత బెల్లం వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా నానబెట్టి ఉడికించుకున్న నవరత్న దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చి, నువ్వులు, మిరియాలు, మెంతులు, జీలకర్ర కలిపి చేసిన పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఉడికించిన అన్నాన్ని వేసి అన్నానికి ఈ చింతపండు గుజ్జు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నవరత్న పులిహార రెడీ.